ఇక కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక సురేష్ పై వచ్చిన ఆరోపణలపై అయితే విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుధీర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా కడప మేయర్ సీట్ పైన హాట్ గా డిస్కషన్ జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డికి జనరల్ బాడీ మీటింగ్ లో తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, పోడియం పైన సీటు కేటాయించట్లేదంటూ ప్రతి మీటింగ్ ను కూడా ఆమె అడ్డుకుంటున్న నేపథ్యంలో మేయర్ చేస్తున్నాడు. గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలపైన ప్రభుత్వం దృష్టి సారించింది. మాధవిరెడ్డి ఫిర్యాదుతో ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. అందులో కొన్ని అక్రమాలు వెలుగు చూసినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మేయర్ గా ఉన్నటువంటి సురేష్ బాబు తన సొంత కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుతో కడప కార్పొరేషన్ లో కొన్ని సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేశాడు. అది మున్సిపల్ యాక్ట్ ప్రకారము, అది నిబంధనలకు విరుద్ధము. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నటువంటి కంపెనీతో ఎలాంటి పనులు చేయకూడదు, కాంట్రాక్టర్ అవతారం ఎత్తకూడదు అన్నది నిబంధన. ఆ నిబంధన ప్రకారము ఇతనికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది, షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల లోపల వివరణ ఇవ్వండి, మిమ్మల్ని ఎందుకు పదవి నుంచి తొలగించకూడదు వివరణ ఇవ్వాలంటూ కూడా ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయితే తనకు ఇంకా నోటీసులు అందలేదని, నోటీసులు అందిన తర్వాత స్పందిస్తానని మేయర్ చెప్తూ ఉన్నాడు. ఇప్పటికే జనరల్ ఫండ్స్ నుంచి 33,65,000 రూపాయలు విలువ చేసే కొన్ని సీసీ రోడ్ల నిర్మాణ పనులు మేయర్ కు కుటుంబానికి చెందినటువంటి కాంట్రాక్ట్ కంపెనీ చేసినట్లుగా విజిలెన్స్ వివరాలు సేకరించడంతో కంప్లీట్ గా ఈయన పైన చర్యలకు సిద్ధమైంది. అయితే నోటీసులు అందిన తర్వాత మేయర్ సురేష్ బాబు ఇచ్చే వివరణతో సంతృప్తి చెందకపోతే చట్ట ప్రకారం ఆయన్ను పదవి నుంచి తొలగించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే తదుపరి మేయర్ ఎవరిని పెట్టాలి అన్న కోణంలో కూటమి పార్టీలు ఇప్పటికే చర్చించుకుంటూ ఉన్నాయి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన భర్త శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు కూడా దానిపైన సమాలోచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా మేయర్ పైన ఇందులో వేటు పడుతుంది అన్న కోణంలోనే వాళ్ళు పావులు కలుపుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మేయర్ కు మాత్రం గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు. దీని నుంచి, ఈ పదవీ గండం నుంచి ఆయన ఎట్లా బయట పడతారనేది మాత్రం వేచి చూడాలి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.